గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పటికే P4 అంటూ ఆ P4కు సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలోనైతేనేంటి, వివిధ రకాలైనటువంటి వర్క్స్, మిస్సిలేనియస్ వర్క్స్ అన్నీ కూడా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల మీద పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటూ 26వ తారీఖున మీరు రెస్పాండ్ కాలేదు, యోగాంధ్ర అనేటువంటి ఏది కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి దానికి రెస్పాండ్ కాకుండా మీటింగ్కి రాలేదు, అందువల్ల మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది. దాదాపు 40 మంది ఉద్యోగస్తులు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ ఉద్యోగస్తులు. అయితే ఆఫీసర్లు మరి ప్రభుత్వం దగ్గర మెప్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారో ఏమో, కానీ ఎందుకు ఉద్యోగస్తులు రాలేదు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. జాయింట్ కలెక్టర్ చెప్పాడు అని చెప్పేసి మున్సిపల్ కమిషనరు అన్యాయంగా ఆ యొక్క 40 మందికి మెమోలు జారీ చేయడాన్ని నేను తీవ్రంగా మరి ఉద్యోగస్తుల తరఫున ఖండిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఉంటే మీరు యోగాంధ్ర అనేటువంటి ఒక పేరుతో యోగాకు సంబంధించి ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగా మీరు కోఆపరేట్ చేయలేదని ఇలా వాళ్ళకి మెమోలు భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటువంటి విషయంలో ఆ మెమోలో పొందుపరుస్తూ 48 గంటల లోపల రిప్లై ఇవ్వాలంట. ఏమంతా ఇదనేది అర్థం కావట్లా. అసలు ఎక్కడికి పోతున్నాం మరి ప్రభుత్వం? వీళ్ళు అసలుకి ప్రభుత్వ చూస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వ అధికారులు కూడా మరి కొంతమంది అధికారులు పొలిటికల్ పార్టీస్తో కలిసి పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది. అసలు యోగా ఏంటండి? యోగా అనేది ఒకటి కార్యక్రమం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ డూ ఇట్స్ అఫిషియల్ డ్యూటీస్. నువ్వు ఎక్కడా కూడా నీ యొక్క పార్టీ వీళ్ళకి కౌన్సిలర్స్కి కానీ మున్సిపల్ కౌన్సిలర్స్కి కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. వాళ్ళకు మీటింగ్ రమ్మనకుండా ఉద్యోగస్తులనే 24 hours వాళ్ళకి టైమింగ్ లేదు, ఏం లేదు. తెల్లారుజామున పొద్దున్నే పోమంటారు కొంతమంది మున్సిపల్ పనుల మీద. అలా వాళ్ళని భయభ్రాంతులకు చేయడం అనే దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత పెద్ద ఉద్యోగి కానీ, ఎంత పెద్ద అధికారి కానీ, IAS కానీ, నాన్ IAS కానీ ఎవరైనా అధికారులు కూడా మరి ఉద్యోగులంతా కూడా ఒక విధంగా చూసి వాళ్ళతో పనులు తీసుకోవాలే, కానీ ఇలా భయభ్రాంతులకు గురి చేసి పని చేసుకోవడం అనేది పద్ధతి కాదు. యోగా అనేది ఒక భాగం ఉండొచ్చు, కానీ ఉద్యోగంలో మీరు చెప్పినటువంటి ప్రక్రియ మీరందరికీ ఒక్కొక్కరికి మరి టార్గెట్ పెట్టారు. ఇంతమందిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి అదే పనిలో వాళ్ళు భయభ్రాంతులకు గురైతూ అక్కడిక్కడ తిరుగుతూ ఎవరిని తీసుకురావాలా, ఏం చేయాలనేటువంటి సేకరణలో ఉంటూ ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని బెదిరించడం అనేది ఎందుకు అలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. తప్పకుండా వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మీరు దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా. చిన్న తరగతి ఉద్యోగస్తులు అంటే మరి వాళ్ళేం ఉద్యోగస్తులు కాదా? ప్రతి చిన్న విషయానికి వాళ్ళకు మెమోలు లేకపోతే వాళ్ళని సస్పెన్షన్లో వాళ్ళు రకరకాలుగా మీరు చేస్తూ పోతే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉండవా, లేకపోతే వాళ్ళు ఎలాగా ఉద్యోగం చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా సెకండరీ ఉండొచ్చు, మీరు చెప్పి ఉండొచ్చు యోగా మరి దానికి ఎవరు వస్తారో వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేయించండి అంటే చేస్తున్నారు. మీరు ఇంతమందిని తీసుకురావాలంటే ఎక్కడ రోడ్డు మీదకి పోయి పట్టుకొస్తారా అండి వాళ్ళు? అదేవిధంగా చూస్తున్నాం ఈ రోజున కడపలో జరుగుతున్నటువంటి మహానాడులో ఒక పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటే దాంట్లో అధికారుల్ని, జిల్లా లెవెల్ అధికారుల్ని కూడా వదలకుండా వాళ్ళతో మెడల్లో ట్యాగులు వేసి, పార్టీ తరఫున నుంచి ట్యాగులు వేసి వాళ్ళతో ఒక పార్టీ కార్యకర్త, ఒక పార్టీ మెంబర్ లాగా వాళ్ళతో పనులు తీసుకుంటున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా, అధికారులు కూడా ఆలోచించాలి. ఉద్యోగం ఉండాల్సింది తప్ప వాళ్ళు పార్టీ కార్యకర్తలాగా పనిచేసే వాళ్ళని ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండరు. వాళ్ళు తప్పకుండా దానికి తగ్గటువంటి ఇది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా పార్టీ పెద్దలు కూడా చెప్తున్నా, ఉద్యోగస్తులు దయచేసి ఎక్కడ కూడా మీ పొలిటికల్ దీంట్లోకి లాగొద్దు. వాళ్ళ యొక్క విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించే విధంగా చేయండి. అంతేగాని మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇటు మెడికల్ కానీ, రెవెన్యూ కానీ అందరినీ అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మహానాడు పేరు చెప్పి ఆ యొక్క విధుల నిర్వహణలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఎవరు కాపాడతారు? రూల్స్ ఉన్నాయా?
ఒక పొలిటికల్ పార్టీ కార్యక్రమంలో ఉద్యోగులు పోయి అక్కడ సేవలు చేస్తూ ట్యాగులు వేసుకుని మరి ఫోటోలు దిగడము, మరి స్టేజ్ మీద ఫోజులు ఇవ్వడము, కొంతమంది అఫీషియల్స్కి ఇద్దరు విఆర్ఓలకి అక్కడ ఒక ఉన్నటువంటి కటౌట్లు ఊడి వాళ్ళ మీద పడి వాళ్ళకు తలలు పగిలినటువంటి సంఘటన. వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు జవాబుదారీతనం, వాళ్ళకి ఎవరు కాపాడతారు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా? కాబట్టి దయచేసి ఉద్యోగస్తులుగానే చూడండి. వాళ్ళకు ఒక సిస్టమ్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా పనిచేస్తారే కానీ పార్టీలకు అతీతంగానో మనుషులకు అతీతంగానో మరి ఏదో భయభ్రాంతులకు గురి చేసి అలా పనులు తీసుకోవడం అనేది భావ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.